వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాక్లెట్ సిరప్ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని కేక్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్లో ఎక్కువ వాడుతుంటారు కదా. ఇక్కడ నేను 3 పదార్థాలు మాత్రమే వాడి చాక్లెట్ సిరప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకొని, ఈ కోకో పౌడర్ ఎక్కడైనా మనకు సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. 1/2 కప్పు షుగర్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. మొత్తం అంతా బాగా కలిసాక కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేయాలి. పాలను వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకో కప్పు పాలను కూడా వేసి కలపాలి. ఇక్కడ నేను మొత్తం 2 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. అంటే ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. మొత్తం అంతా బాగా ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. 3-4 మినిట్స్ తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ క్వాంటిటీ సగం అయ్యే వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ముందుగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎలా పొంగుతూ డార్క్ కలర్కి ఎలా వచ్చిందో. ఇది ఇంకొంచెం చిక్కబడాలి. చాక్లెట్ సిరప్ మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. చల్లగైన తర్వాత ఇది ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అలాగే చల్లారేటప్పుడు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే పైన లేయర్గా తిక్కుగా ఫామ్ అవుతుంది. చూడండి చల్లారిన తర్వాత ఎలా గట్టిపడిందో. అంతే, చాక్లెట్ సిరప్ రెడీ అయినట్టే. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ సిరప్ మీకు పల్చగా అనిపిస్తే ఇంకొద్దిసేపు స్టవ్ పైన పెట్టి ఇంకొద్దిసేపు దగ్గర పడనివ్వాలి. ఒకవేళ సిరప్ గట్టిగా అయితే కాచి చల్లార్చిన పాలను కొన్ని వేస్తూ కలపాలి. ఇప్పుడు దీన్ని గాజు సీసాలకు కానీ ఒక డబ్బాలోకి కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే 15 రోజులకు కూడా పాడవకుండా ఉంటుంది. దీన్ని మిల్క్ షేక్స్లోకి, పాలలోకి, ఐస్ క్రీమ్లోకి, దేనిలోకైనా వాడవచ్చు. ఇప్పుడు నేను చాక్లెట్ మిల్క్స్ని 2 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హాట్ చాక్లెట్ మిల్క్ కోసం 1 టీ కప్పు తీసుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ను వేసి వేడి పాలను వేసి అంతా బాగా కలిసేలా కలపాలి. అంతే, ఆ చాక్లెట్ మిల్క్ రెడీ అయినట్టే. ఇప్పుడు మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి 4-5 ఐస్ క్యూబ్స్ వేసి 1-2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, మీరు బెల్లానికి బదులుగా షుగర్ కూడా వాడవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ వేసి 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలను పోయాలి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేయాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్స్ నుండి వేసి మిల్క్ షేక్ని వేయాలి. అంతే, కూల్గా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయినట్టే. చూసారు కదా చాక్లెట్ సిరప్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.